ఆయన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు, అలాగే సభాస్థలిలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనిను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన. ప్రేమమయుడా, ఆ ఊపిరికి కారణభూతుడవు, మహాగణుడువు, మహోన్నతుడువు, నీకు వందనాలు. మహోన్నతమైన స్థలములలో నివాసము చేయువాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన కృపా వాత్సల్యత, నీ కనికరము, నీ ప్రేమను బట్టి మా ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ 2023 సంవత్సరము డిసెంబర్ మాసము 23వ తారీఖు ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు ఈ విధంగా నీ వర్తమానాన్ని ధ్యానించడానికి, నీవు మాట్లాడేటటువంటి నీ వాక్కులను ప్రభువా మేము వినటానికి, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీరు ఇక్కడ జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, నీ పుట్టుకను కూర్చున్నటువంటి ఆ జన్మ వృత్తాంతాన్ని ఒక మహోత్సవముగా ప్రభువా మీ దాసులు ఇక్కడ ఏర్పాటు చేసి ఉండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నిలబడుతున్న మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బోరగా నాతో మాతో, ప్రాముఖ్యంగా ఈ ద్వార శ్రవణ యంత్రం ద్వారా వినుచున్నటువంటి గ్రామ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ వాక్కు ప్రజలను బ్రతికిస్తుంది. నీ వాక్కు ప్రజలకు నెమ్మదినిస్తుంది. నీ అద్భుతకరమైన ఆశ్చర్యకరమైనటువంటి నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరచమని, ఆది నుంచి అంతం వరకు నీ ఆత్మ సన్నిధిలో నడిపించమని, మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకోమని ఈ కార్యక్రమాన్ని అంతటిని పరిశుద్ధాత్మ సహాయముకు అప్పగిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా మంచిది. మీ అందరికీ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ డిసెంబరు మాసము అనంటే చాలా చోట్ల అనేక స్థలాలలో ప్రాముఖ్యంగా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి.
ఎంతో సంతోషంగా ప్రజలందరూ చేరి ఉత్సాహంగా యేసుక్రీస్తును గురించినటువంటి గానాలాపనలు, అలాగే వివిధమైనటువంటి స్కిట్లు, రకరకాలైనటువంటి డ్యాన్సులతో చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మనం అదే చూచాం. చిన్నారి బిడ్డలు చాలా అద్భుతమైనటువంటి వారి యొక్క దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని వారు చూపించి ఒక అద్భుతమైనటువంటి నృత్యాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మనకు ఒక్క ఈ గ్రామం మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఎంతో సంతోషంతో ఆనందాలతో జరిగించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పండగ ఏదన్నా ఉన్నదా అని చెప్పనంటే అది అందరికీ తెలిసినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఎందుకంటే లోక రక్షకుడు పుట్టినటువంటి ఆ టైము, ప్రజలను రక్షించేటటువంటి, ప్రజలను విమోచించేటటువంటి ఆ రక్షకుడు భూమి మీద కాలు పెట్టినటువంటి ఆ సందర్భము ఆనందం కాకేముందండి. చాలా ఆనందం, ఎంతో సమాధానం, ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఈ సమయంలో మనం దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్. ఇక్కడ మనం చదివినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. పేరుకు జక్కయ్య, ఆ పేరుకు అర్థం ఏమిటంటే పరిశుద్ధుడు అని చెప్పిన అర్థాన్ని ఇస్తుంది ఆ పేరు. అయితే అతను చేసేటటువంటి పని ఏమిటంటే ఒక సుంకపు గుత్తదారుడుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే మీకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు. పన్నులు వసూలు చేసేటటువంటి అధికారి జక్కయ్య. అతడు చాలా ధనవంతుడుగా కూడా వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆయన యెరికో పట్టణంలోనికి ప్రవేశించినటువంటి ఆ సమయంలో అక్కడ పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ఎవరో అని చెప్పని చూడటానికి ఇష్టపడ్డాడు కానీ ఆయనకి చాలా అడ్డంకు ఏర్పడింది. ఆ అడ్డంకు ఏమిటంటే హైట్ అన్నమాట. అంటే ఎత్తుగా లేడు పాపం ఆయన. ఆనాడు 2000 సంవత్సరాల క్రితము ప్రభు శరీరధారిగా భూమి మీద ఆయన సంచారం చేసినటువంటి ఆ టైంలో, ఆ రోజుల్లో ఆయన వెంట బహుజన సమూహాలు చాలామంది వెళ్తూ ఉండేవాళ్ళు. చాలామంది ప్రజలు ఆయన వెంబడించేవారు. అనేక మంది ప్రజలు వెంబడిస్తున్నందువలన జక్కయ్యకి ప్రభువును చూడటానికి అవకాశం దొరకలేదు. ఎందుకంటే ఆయన పొట్టిగా ఉన్నాడు, చాలా హైట్ తక్కువ. ఏం చేయాలి, ఎలా ప్రభువును చూడాలి, చాలా ఆలోచన చేసి ఉంటాడు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో కూడా చాలామందికి ప్రభు దగ్గరికి రావాలని గుండెల్లో ఉంటుంది. ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలని చెప్పని ఎంతో ఆశ ఉంటుంది. కానీ రకరకాలైనటువంటి అడ్డంకులు, రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో ప్రజలు యేసును బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడలేదు. చాలామంది ఇష్టపడట్లా. ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది, ఏదో ఒక అడ్డంకి. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకరక్షకుడైనటువంటి ఆకాశ మహాకాశములు పట్టజాలని, ఆకాశమును సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి ఆ ప్రభు దగ్గరకు రావటానికి ఎన్ని అడ్డంకులనైనా సరే అధిగమించి వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి విధానంలో ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ జక్కయ్య యొక్క వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. జక్కయ్య జీవితంలో దేవుడు జరిగించినటువంటి ఆ రక్షణ కార్యం చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఇక్కడ విషయం మనం ఆలోచన చేస్తే జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి ఇష్టపడ్డాడు కానీ అసలు యేసుక్రీస్తు ఆలోచన ఏమిటి, ఆయన హృదయంలో ఏం ఆలోచన ఉన్నది అని చెప్పి మనం ఆలోచన చేస్తే, నేను అంటాను కదా,
జక్కయ్య ఇంటికి వెళ్ళటానికే, జక్కయ్యను రక్షించడానికే, జక్కయ్యకి ఒక అద్భుతమైన మారు మనసు ఇవ్వటానికే ఆయన యెరికో పట్టణానికి వచ్చాడా అని చెప్పి అనిపిస్తా ఉన్నది. ఆయన కోసం వచ్చాడేమో, జక్కయ్య కోసం. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఆయన పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, పాపులను రక్షించడానికి. యోహాను తన సువార్తలో అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తును ఆయన అభివర్ణించాడు. లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు, కానీ జక్కయ్యకి యేసుక్రీస్తుని చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా చూడాలి? ఆయన ఈ దారి వెంట వెళతాడు అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆయన జక్కయ్య చేసినటువంటి పని ఏమిటంటే, ఆ దారి వెంట ఉన్నటువంటి ఒక మేడి చెట్టుని చూచి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఆ చెట్టు క్రిందగా వెళతాడు కదా ప్రభు. అప్పుడు యేసుక్రీస్తుని చూద్దామని చెప్పిన ఉద్దేశం మీద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కానీ ప్రభువుకు తెలియదు అంటారా? జక్కయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసు. జక్కయ్య ఎందుకు చెట్టు ఎక్కాడో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయనకు అన్నీ తెలుసు. తెలిసినటువంటి ప్రభువు చెట్టు దగ్గరికి వచ్చి నిలబడి జక్కయ్య వైపు చూస్తున్నాడండి. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మేడు చెట్టు క్రింద ప్రభువు పైకి చూస్తున్నాడు, చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్య క్రిందకి చూస్తా ఉన్నాడు. ఇద్దరి చూపులు కలిసినాయి. అప్పుడు ప్రభువు అంటున్నాడు కదా, జక్కయ్య క్రిందకి రావయ్యా, క్రిందకి రా, ఎందుకంత ఇబ్బంది పడతావు అని చెప్పారు అన్నట్లుగా ప్రభు అంటున్నాడు. నేను వస్తున్నాను మీ ఇంటికి, పద వెళదాం. ఎంత గొప్ప శుభవార్త చూడండి. ఈ శుభవార్తను మించినటువంటి ఆనందం ఏముంటుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, జక్కయ్య ఎవరో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన సొంకపు గుత్తదారుడని. ఆ రోజు రోమా సామ్రాజ్యంలో పన్ను వసూలు చేయటానికి కొంతమంది సుంకరులను ఎంపిక చేసేవాడు. అసలు ఆయన ఆ యెరికో పట్టణంలోనికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, అసలు యెరికో పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఆ పట్టణంలో అంతా కూడా పాపముతో నిన్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ యెరికో పట్టణం అంతా కూడా ఈ సుంకాలు, పన్నులు వసూలు చేసేటటువంటి అధికారులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో, వారు ఉన్నటువంటి ఆ స్థలాల్లో అనేకమైనటువంటి అన్యాయంతో కూడినటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉండే, పాపముతో కూడినటువంటి పనులు జరుగుతూ ఉండే. అలాంటి పాపమునకు కేంద్రమైనటువంటి, పాపమునకు నిలయమైనటువంటి ఆయన యెరికో పట్టణాన్ని ఎన్నిక చేసుకుని యెరికో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్య దగ్గరకు ప్రభు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ట్యాక్స్ కలెక్టర్, పన్ను అధికారి. రోమా సామ్రాజ్యం ₹1 పన్ను తీసుకోమంటే ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే, రూపాయికి 4 రొట్టెలు తీసుకుంటున్నాడు. ₹4 ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు, అదనంగా తీసుకుంటున్నాడు, ఎక్కువగా వసూలు చేస్తున్నాడు, దాన్ని వడ్డీలో తిప్పుతున్నాడు. తద్వారా ఏమయ్యాడు? ఆయన చాలా ధనవంతుడైపోయాడు. అన్యాయంగా, అక్రమంగా ఎంతో మంది ప్రజలను మోసం చేసి, అన్యాయం చేసి ధనవంతుడైనటువంటి ఒక ధన వ్యామోహం కలిగినటువంటి జక్కయ్య మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. ధన వ్యామోహం కలిగినటువంటి వ్యక్తి జక్కయ్య. పన్ను వసూలు చేసేటటువంటి వారిని, సుంకరులను చాలా దారుణంగా తిట్టేవాళ్ళు. ఆ దినాలలో దారుణంగా, వీడు నాశనం అయిపోతాడు అని చెప్పని అనేవాళ్ళు. అంటే చరిత్రకారులు అక్కడక్కడ చెప్తున్నటువంటి మాటలు. అంతేకాదు, వీళ్ళు పాపులు, వీళ్ళు రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ, ప్రజలను బాధ పెడుతున్నారు పన్నులు పేరు చెప్పని చాలా ఘోరంగా మాట్లాడేవాళ్ళు. పాపిగా చూసేవాళ్ళు, ఘోర పాపిగా ఆ పన్నులు వసూలు చేసేటటువంటి సుంకపు గుత్తదారులు చూసేవాళ్ళని. అంతటి క్యారెక్టర్ కలిగినటువంటి జక్కయ్య ఎలా ఉన్నాడు? ఇక్కడ ఎలా ఉన్నాడు చూడండి, ఒకసారి ఆలోచించేయండి. అతని పేరు అయితే పరిశుద్ధుడు అర్థాన్ని ఇచ్చేటటువంటి
జక్కయ్య అని చెప్పని పెట్టుకున్నాడు. కానీ అతను చేసేటటువంటి పని ఏమిటండి? ఏం చేస్తున్నాడు? అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్నాడు, అక్రమంగా దోచుకుంటున్నాడు ప్రజల నుంచి అన్యాయంగా. క్యారెక్టర్ మంచిది కాదు, పేరైతే మంచిదే, క్యారెక్టర్ మంచిది కాదు. పేరుకు తగినటువంటి జీవితాన్ని జక్కయ్య జీవించట్లేదు. కానీ యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ అద్భుతమైనటువంటి కృప ఏమిటంటే పాపి అయినటువంటి మనిషిని రక్షించడానికి, మనిషిని పాపాన్నించి, ఎక్కడైతే పాప ఊబిలో ఉన్నాడో ఆ ఊబిలో నుంచి మనిషిని పైకి తీసుకురావటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మించినటువంటి ఆ శుభ సందర్భంలో మత్తయి సువార్తలో ఒక మాట దేవదూత చెప్తుంది కదా. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయం, దేవదూత చెప్తున్నటువంటి మాట 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అంటే రక్షకుడు, సేవియర్, రక్షిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ లోపములో ఉన్నా, ఏ వ్యామోహంలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసు నిన్ను రక్షించటానికే వచ్చాడు. ఇక్కడ జక్క ఇంటికి వెళ్తాను అని చెప్పని యేసుక్రీస్తు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడో చాలా మంది సణుగుకున్నారంట. అరే ఈరేంటి పాపి అయినటువంటి జక్క ఇంటికి వెళ్తున్నాడేంటి, పాపుల దగ్గరికి వెళ్తున్నాడేంటి, పాపి దగ్గర ఈయన బస చేస్తున్నాడేంటి, ఏంటి ఈయన అని చెప్పని చాలా మంది సణుక్కున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ ఆ మాటలు ప్రభు వినలేదండి, అవన్నీ పట్టించుకోలేదు. ప్రభు యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ ఏమిటి అంటే అక్కడ జక్కయ్య హృదయాన్ని మార్చాలి, జక్కయ్య యొక్క జీవితాన్ని మార్చాలి, జక్కయ్య యొక్క పాపము అంతా కూడా తీసివేయాలి అనేటటువంటి ఆ ఏకైక ఉద్దేశంతో ప్రభు జక్క ఇంటికి వెళ్తాడు. ఎప్పుడైతే జక్క ఇంటిలోనికి ప్రభు అడుగు పెట్టాడో జక్కయ్య హృదయం అంతా మారిపోయిందండి. దానినే మారు మనస్సు అని చెప్పని అంటారు. మనస్సు మారటం. ఎలాంటి మనసు వచ్చింది, ఎంత డిఫరెన్స్ చూడండి. అంత ముందు ఉన్నటువంటి జక్కయ్యకి యేసుక్రీస్తు ఆ ఇంటిలో అడుగు పెట్టిన తరువాత, జక్కయ్య గృహములో ఆయన పాదాలు మోపిన తర్వాత ఆయనకున్నటువంటి మనసు ఎంత తేడా ఉందో చూడండి. అంతకుముందు రూపాయికి 4 రెట్లు పన్ను వసూలు చేసేవాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగాన్ని నేను బీదలకు ఇచ్చేస్తాను. ఎవరికి ఇస్తాడంటండి? బీదలకు ఇస్తాను. అంతకుముందు ఏం చేశాడు? బీదల దగ్గర దోచుకున్నాడా లేదా? కానీ ఇప్పుడేం ఇచ్చేస్తానంటున్నాడు, దాన ధర్మాలు చేస్తానంటున్నాడు, సహాయం చేస్తానంటున్నాడు, చేయూతనిస్తానంటున్నాడు లేని వారికి. ఎంత గొప్ప మారు మనసు చూడండి. అంతేకాదు, అంతకుముందు నేను వసూలు చేసినటువంటి దానికి, అన్యాయంగా తీసుకున్న దానికి 4 గంటలు వారికి ఇచ్చేస్తాను. 4 గంటలు. తన పాపాన్ని పాపంగా ఒప్పుకున్నటువంటి జక్కయ్య మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. అదే మారు మనసు అంటే. గతంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆ మారు మనసు కలిగినటువంటి హృదయంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఒక మంచి హృదయాన్ని దేవుడిచ్చాడండి. ఎంత గొప్ప విశేషమో చూడండి. అప్పుడు ప్రభు అంటాడు కదా, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రేపు రక్షణ వచ్చిందని చెప్పని చెప్పలేదండి. ఎప్పుడు చెప్పాడు ప్రభు? నేడు అని సమయం ఉండగానే, ఈ టైమే మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే రేపు మనది కాదు. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొంతమంది వాయిదాలు వేస్తూ ఉంటారు. తర్వాత నమ్ముకుందాంలే, తర్వాత ప్రభువు దగ్గరికి వెళదాంలే, తర్వాత ప్రార్థన చేసుకుందాంలే, తర్వాత ప్రభువుని విశ్వసిద్దాంలే.
తర్వాత ఇలా తర్వాత 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 వాయిదాలు వేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు చెప్పేటటువంటి మాట నేడే నేడే రక్షణ దినము, నేడు అని సమయం ఉండగానే మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే రేపు మనది కాదు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికి విస్తారంగా పంటలు పండుతాయి అంటాడు. ఆ పంటలు పండినప్పుడు తన యొక్క ఆ పంటను అంతటిని కూడా సమకూర్చడానికి ఏం చేయాలో అర్థం కాల. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తనకున్నటువంటి కొట్లన్నింటిని కూడా విప్పేసి చాలా పెద్దగా చేసి ఏం చేశాడంటే ఆ పంటను అంతటిని కూడా ఆ కొట్లలో కూర్చి ఆ రాత్రి ప్రశాంతంగా పడుకుని ఆలోచన చేస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తూ. ఆహా, ఎంత శ్రేష్టమైనటువంటి జీవితము! నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అని చెప్పని అంటున్నాడు. నా ప్రాణమా సుఖించుము, తినుము తాగుము సంతోషించుము. ఎందుకంటే నీకు ఎన్నో తరాలకు సరిపడా, ఎన్నో సంవత్సరాలకు సరిపడా విస్తారమైనటువంటి సంపద నేను నీకు సమకూర్చాను. తన ప్రాణంతో చెప్తున్నాడు ధనవంతుడు. నీకు ఎన్నో సంవత్సరాలు సరిపడా, అనేక తరాలకు సరిపడా. చాలా మంది పెద్దలు అంటారు, అరే నువ్వు కూర్చుని తిన్నా తరగదరా, అంత ఆస్తి ఉందరా మనకి, తరాలకు సరిపడా అని చెప్పారు అంటారు. తరాలకు సరిపడా ఆలోచన చేస్తున్నాడు ధనవంతుడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి ధనవంతుడితో? వెర్రివాడా, ఈ రాత్రే ఈ టైమే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. రేపు నీది కాదు. ఏం చేస్తాడు? అదంతా ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? ఆలోచన చేయండి ఒకసారి. మనిషి లోకానికి ఎలా వస్తున్నాడు, ఈ లోకాన్నించి ఎలా వెళుతున్నాడు, ఆ సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఏ ఒక్క మనిషి కూడా పాపం చేయటానికి ఇష్టపడ్డాడు, అన్యాయం చేయటానికి ఇష్టపడ్డాడు, అక్రమం చేయటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ జక్కయ్య అక్రమం చేశాడు, అన్యాయం చేశాడు, పాపము చేశాడు. కానీ జక్కయ్య జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి ఇష్టపడ్డాడు. దీపము ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పని పెద్దలు చెప్తారు. దేవుడు మాట్లాడుతుండగానే దేవుని యొక్క స్వరము, ఆయన మాట్లాడే టైంలోనే ఆ వాక్కును మనం స్వీకరించాలి. ఆ టైం దాటిపోతే, ఆ టైం గనక నీవు అశ్రద్ధ చేస్తే, నాది కాదులే, నాకు కాదులే అని చెప్పని అనుకుంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఆయన పుణ్యం చేసేటటువంటి నీతి యథార్థత కలిగినటువంటి వారిని ఎంపిక చేసుకుని వెళ్ళలేదే అక్కడ. ఎందుకు వెళ్ళాడు ఆయన దగ్గరికి? ఏ ఒక్క ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టము లేదు. అదే 10వ వచనములో ఇందాక మనం చదివినటువంటి మూలవాక్యములో లూకాసు వార్తలో, నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎందుకు వచ్చాడండి దేవుడు మానవుడయ్యాడు. అసలు వాట్ ఈజ్ క్రిస్మస్ అంటే ఏంటి? ఏదో పెద్ద మనం పదజాలాలు వాడాల్సినటువంటి అవసరం లేదండి. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడయ్యాడు అంతే, అదే క్రిస్మస్ అని. దేవుడు మనిషి అయ్యాడు, మనుషుల్లో ఒక్కడిగా ఆయన జన్మించాడు. అదే దేవుని యొక్క గొప్పతనం. ఆయన పరమును వదిలాడు, ఆయన భూమి మీద అడుగుపెట్టాడు. ఆయన అడుగు పెట్టిన వెంటనే సృష్టి అంతా కూడా పులకించిపోయిందని. ఎందుకంటే సృష్టికర్త ఈ సృష్టిలో అడుగు పెట్టేటప్పటికి ఎలా ఉంటుందో చూడండి, ఎంత గొప్ప ఆనందం సృష్టికి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, యేసుక్రీస్తు ఎవరో, ఆయన యొక్క ఆంతర్యం ఏమిటో, ఆయన యొక్క హృదయం ఏమిటో, ఆయన యొక్క కోరిక ఏంటో ఈ రాత్రి వేళ నీవు సరిగ్గా కనుక అర్థం చేసుకుంటే ఆయన్ని నీ గుండెల్లోనికి ఆహ్వానిస్తావు, నీ ఇంటిలోనికి నువ్వు ఆహ్వానిస్తావండి. ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి ఆయన ఇక్కడికి రాలేదండి. ఆయన ఏదేదో నీ నుంచి ఏదో ఆశించడానికి ఆయన రాలేదు. నిన్ను మార్చడానికి వచ్చాడు,
నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన చెప్తాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పని చెప్తాడు. నీతి మార్గము, సత్య మార్గము, జీవ మార్గమైనటువంటి ఆ ప్రభువు ఈ రాత్రి వేళ నీ హృదయంలో రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జక్కయ్య హృదయాన్ని ఇష్టపడినటువంటి దేవుడు నీ హృదయాన్ని ఎందుకు ఇష్టపడాడండి? ఎందుకు ఇష్టపడ్డాడు? ఆలోచన చేయండి ఒకసారి. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. భోజనము చేయుదుము. దేవుని కోరిక అది. లోక రక్షకుడి యొక్క హృదయములో ఉన్నటువంటి కోరిక, వాంఛ, ఆయన ఇష్టము, అభిలాష అదేనండి. ఆయన అందరి ఇంటికి రావటానికి ఇష్టపడుతున్నాడు. అందరి హృదయాల్లో ఆయన నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు కదా, నేను తలుపు వద్ద నుండి తలుపు తట్టుచున్నాను అని చెప్పని అంటున్నాడు. ఎవడైనాను నా స్వరము విని వాడు తలుపు తీస్తే వస్తానని చెప్పని అంటున్నాడు. ఎవరు వింటున్నారండి? ప్రభు యొక్క మాట ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? ఆలోచించేయండి. ఎందుకు వింటలేదు? చాలా మంది వింటున్నారు. గతంలో అయితే దేవుని వాక్యము ఎక్కడో వినిపించేది. ఇప్పుడు వాడల పల్లెల్లో ప్రతి పట్టణంలో కూడా దేవుడు అనేక స్థలాలకి తన వాక్కును పంపిస్తున్నాడు. అనేక స్థలాలకి. ఎందుకంటే తరువాత మాకెవరూ చెప్పలేదండి యేసుక్రీస్తు ఎవరో. ఆయన మార్గమని, ఆయన మోక్ష మార్గమని, ఆయన సత్య మార్గమని, ఆయన ద్వారానే పరలోకమని, ఆయన ద్వారానే మోక్షానికని మాకెవరూ చెప్పలేదండి, మా దగ్గరికి ఎవరూ రాలేదండి అంటానికి వీలు లేదు. దేవుడు తన వాక్కును నీ ఇంటికి పంపిస్తున్నాడు. దేవుడు తన వాక్కును నీ చెవి దగ్గరకు పంపిస్తున్నాడు. నీ హృదయానికి పంపిస్తున్నాడు. ఆయన స్వరాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. కాగా క్రీస్తును గురించినటువంటి మాట వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం వస్తుందండి ఆయన మాట వింటే. ఎలాంటి విశ్వాసం అంటే, ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగినటువంటి ఏకైక దేవుడు ఆయనే. ఆయన తప్ప ఎవరు లేరు ఈ భూమి మీద, ఎవరు లేరు. లోక రక్షకుడు ఆయనే. మనిషిని రక్షించేది ఆయనే. మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వాలన్నా, లేకపోతే నిత్య నరకాగ్ని ఇవ్వాలన్నా ఆయన డిసైడ్ చేయాలంతే. డిసైడ్ చేయాలి. ఆయన ద్వారానే ఏదైనా. ఈ రాత్రి వేళ నీవు ఆయన్ని అంగీకరిస్తే దేవుడు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ జక్కయ్యతో చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య నాశనం వైపుకు వెళ్ళిపోతున్నాడు. నశించిపోవటానికి జక్కయ్య రెడీగా ఉన్నాడు. నాశనానికి వెళ్ళిపోతున్నాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు జక్కయ్య నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు, ప్రభువుకి ఇష్టం లేదు. జక్కయ్య కోసమే ఆయన అక్కడికి వెళ్తాడు. జక్కయ్యని రక్షించడానికే, జక్కయ్య హృదయంలో ఒక మంచి మార్పును తీసుకురావటానికే జక్కయ్యని దేవుడు ఎంచుకున్నాడు. ఆయన ఆ రోజుల్లో చాలా మంది అన్నారు కదా, ఈయన పాపులతో సహవాసం చేస్తున్నాడేంటి, పాపం చేసేటటువంటి వారితో ఈయనకేంటి పని అని చెప్పి ఎగతాళి చేశాడు. ఆయన అప్పుడు అంటాడు కదా, రోగులకే కదండి డాక్టర్. ఏమంటే మీరైనా ఆలోచన చేయండి. రోగం వచ్చిన వాళ్ళకి వైద్యుడు అవసరమా లేదా? రోగం రానాళ్ళకి వైద్యుడు అవసరమా? అవసరంలా. ప్రభువు కూడా అంతేనండి. అదే హృదయంతో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి అక్కడ ఒక పాపము చేసినటువంటి స్త్రీ వృత్తాంతం ఉంటుందని. యేసుక్రీస్తు ఆయన ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గరకు కొంతమంది పెద్దలు, శాస్త్రులు,
పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటటువంటి తెగవారు, పెద్దలు అని చెప్పుకునేటటువంటి వారు సమాజంలో ఆయన దగ్గరకు పాపము చేసినటువంటి స్త్రీని తీసుకుని వస్తారు. బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. జాగ్రత్తగా వినండి. వ్యభిచారము చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి బోధకుడు అయినటువంటి ప్రభుతో చెప్తున్నారు. వ్యభిచారం చేస్తూ ఈవిడ పట్టుబడింది కదా, ఈవిడ ఏం చెయ్యాలి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్తుంది. మరి నీవేం చెప్తావు అని ప్రభు యొక్క మాటకు వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి రోమా యొక్క ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఏ పాపిని కూడా రాయితో కొట్టి చంపకూడదు రోమా శాస్త్రం చెప్పేది. కానీ యూదుల యొక్క ధర్మశాస్త్రం ఏమని చెప్తా ఉంది? రాళ్లతో కొట్టి చంపాలి పాపము చేసినటువంటి వారిని. కొట్టి చంపమంటేనేమో అటు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభువుని తీర్చిదిద్దుతారు. కొట్టి చంపాలి అని చెప్పనంటేనేమో ఇటు అంటే రెండు రకాలుగా ప్రభుని హింసించాలని ఎన్ని రకాల ప్లాన్ చేశారు చూడండి. అప్పుడు ప్రభు మౌనంగా ఆయన నేల మీద ఏదో ఉంగి రాస్తా ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏంటి చెప్పవేంటి సమాధానం? అప్పుడు అందరూ ప్రభు రాసేటటువంటి దాన్ని చూచారు. మెల్లమెల్లగా అక్కడ ఉన్నటువంటి పురుషులేంటి, పెద్దలేంటి, చిన్నలేంటి అందరూ కూడా మెల్లమెల్లగా జారుకుని అందరూ వెళ్ళిపోతారు. ఆ వెళ్ళక ముందు ప్రభు ఒక మాట అంటారు. ఒకవేళ ధర్మశాస్త్రం చెప్పేటటువంటి విధానములు అయితే పాపము చేసినటువంటి ఆ స్త్రీని రాళ్లతో కొట్టాలనుకుంటే, మీలో ఎవరైతే పాపము చేయలేదో ఆ వ్యక్తి మొదట ఆ స్త్రీ మీద రాయి వేయండి అని చెప్తాడు ప్రభు. కానీ పాపము చేయనటువంటి వారు ఎవరున్నారని రోమా పత్రిక అదే చెప్తుంది. 3వ అధ్యాయం 11 కానీ 3వ అధ్యాయం 23 కానీ, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు. ఈ పాపము మన రూట్లోనికి వెళితే, మొదటలోనికి వెళితే ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అది ఆది కాండంలో నుంచి 3వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. పాపము మొదటి మానవుడైనటువంటి మొదటి కుటుంబం అయినటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి దేవుని ఆజ్ఞాతి క్రమము, దేవుని మాటను ధిక్కరించి వారు ఎప్పుడైతే తినకూడని పండు తిన్నారో, దేవుని ఆజ్ఞను ధిక్కరించారో, అప్పుడే వారిలోనికి పాపము ఎంటర్. ఆజ్ఞాతి క్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం చేస్తే మరణమే. మరణం అంటే మీరు అనుకోవచ్చు, అందరికి వస్తుంది కదండి, అందరికి వస్తుంది కదా. మరణాల్లో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన గమ్యం ఏటో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భాలు. క్రీస్తు జన్మ శుభవేళ దేవుని యొక్క సువర్తమానము వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావా, లేకపోతే ఈ సువర్తమానాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఎలా నువ్వు అర్థం చేసుకుంటున్నావు? యేసుక్రీస్తుని ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ స్త్రీతో చెప్తాడు కదా, అమ్మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా మిగిలారంటే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు అక్కడ. ఎవరన్నా శిక్ష విధించారా నిన్ను? లేదయ్యా, నన్ను ఎవరు ఏమనలేదని చెప్పని అంటారు. అప్పుడు ఆయన అంటాడు కదా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయవద్దు, ఇక మీదట పాపము చేయవద్దు అని చెప్పని ఆ స్త్రీతో చెప్పి పంపిస్తాడండి. అది యేసుక్రీస్తు అంటే. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని
లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు వచ్చాడండి ప్రభు? ఎందుకు వచ్చాడు? తీర్పు తీర్చడానికి వచ్చాడా? తీర్పు తీర్చడానికి వస్తే, ఆయన శిక్ష విధించడానికి వస్తే, ఆయన రక్షించకుండా పాపము చేసినటువంటి వారిని, నేరము చేసినటువంటి వారిని శిక్షించేవాడు. సుంకము గుత్తదారుడైనటువంటి జక్కయ్యను ఆయన శిక్షించాలి వాస్తవానికి. ఎందుకంటే అన్యాయంగా, అక్రమంగా ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నాడు కాబట్టి. పాపము చేసినటువంటి స్త్రీని శిక్షించాలి వాస్తవంగా, ఆవిడ చేసినటువంటి పాపాన్ని బట్టి. కానీ ఆయన వచ్చింది శిక్షించడానికి కాదు, శిక్షించడానికి కాదు. దేవుడు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన మొదటి రాకడ గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన గొర్రె పిల్లగా రాడు, కొదమ సింహంగా వస్తాడు అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా స్పష్టంగా. అప్పుడు పాపము చేసినటువంటి వారిని చూసి రక్షిద్దామని చెప్పని ఉండదండి, ఆలోచన ఉండదు. అసలు ఆ టైమే ఉండదు. ఎందుకంటే నీకు ఇచ్చిన టైం నువ్వు సజ్జనం చేసుకోకపోతే ఇక ఆ టైం అయిపోతుంది. తీర్పు సమయం అంటారు దాన్ని, తీర్పు సమయం. అప్పుడు శిక్షించేటటువంటి టైం అన్నమాట ఆయన రెండవ రాకడలో. కాబట్టి ఆయన వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, జక్కయ్య నశించడం దేవునికి ఇష్టం లేదు. పాపము చేసినటువంటి స్త్రీ నశించడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్క వ్యక్తి నశించడం దేవునికి ఇష్టం లేదు. నిత్య నరకాగ్నికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. ఏ వ్యక్తి దేవుని ఎరగకుండా, దేవుని స్వరక్తముతో కడగబడకుండా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఏ వ్యక్తి మరణించడం దేవునికి ఇష్టం లేదు, ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ఆయన పరమును వదిలాడు. అందుకే ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన కన్య మరియ గర్భాన్ని అందుకే ఆయన జన్మించాడు. ఆయన రాకలో ఉన్నటువంటి ఉద్దేశము, ఆయన రాకలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడు ప్రభు? ఏం చేయటానికి వచ్చాడు ప్రభు? నీకేమి ఇవ్వటానికి వచ్చాడు ప్రభు? మత్తయి సువార్త 11:28 అంటాడు కదా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పని అంటాడు. నేను మీకు విశ్రాంతి కలగజేతును. విశ్రాంతి ఇచ్చేటటువంటి దేవుడు. ప్రయాసపడి భారము మోయుచున్న, ఈ జీవితం ఎంతో ప్రయాస, బాధలు, కష్టాలు. నేనంటాను కదా, పాప భారము మోయుచున్న, ఎన్ని పాప భారాలు మోస్తున్నారు ప్రజలు, ఎన్ని బరువులు మోస్తున్నారు. జీవితం అంతా ప్రయాసే, జీవితం అంతా కష్టమే, జీవితం అంతా వేదనే, జీవితం అంతా దుఃఖమే. వీటన్నిటిలో నుంచి ప్రభు విమోచించడానికి, వీటన్నిటి నుంచి ప్రభు రక్షించడానికి ఆయన రక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితము ఆయన భూమికి అవతరించాడు. ఈ రక్షకుడు నాకు దొరకకపోతే, ఈ రక్షకుడిని నేను కనుగొనకపోతే, ఆ రక్షకుడు మొదట నన్ను కనుగొనకపోతే నేను అసలు మీ ముందు మాట్లాడేవాడిని కాదని జాగ్రత్తగా వినండి. ఆ రక్షకుడు మొదట నన్ను కనుగొన్నాడు, నేను కనుక్కోవటం కాదు, మొదట నన్ను కనుక్కున్నాడు. ఇక్కడ జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి ప్రభు ఇష్టపడ్డాడు. మాట్లాడేటటువంటి నేను ఈ కృష్ణా జిల్లా ప్రక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లా రేపల్ల మండలంలో గుడ్డికాయలంక అనేటటువంటి ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి వాడిని. నా పేరు ముప్పరాజు రమేష్ బాబు. నేను జన్మించినటువంటి సందర్భంలో చాలా నిరుపేద కలిగినటువంటి కుటుంబం మాది. మేము పేదవాళ్ళమేం కానీ భక్తిలో చాలా నిష్ఠ కలిగినటువంటి కుటుంబం మాది. అమ్మ పేరు పార్వతి, నాన్న పేరు వెంకటేశ్వరరావు. పేరుకు తగినట్లుగానే వారు ఎంతో భక్తి శ్రద్ధలతో
వారు ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. నాన్నకి చదువు ఏమీ లేదు. చదువు లేకపోయినా ఆయనకి వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమై అంటే ప్రతి శనివారం కూడా ఆయన కంప్లీట్గా ఉపవాసం ఉండేవాడు. ఉపవాసం ఉండి మడికట్టు కట్టుకుని చన్నీళ్ళు స్నానం చేసి ఆ శనివారం బాగా పూజ చేసి మా వీధంతా కూడా పలహారం పెట్టేవాడు. అంతేకాదు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి పూజ చేసేవాడు వీధిలో. అంత గొప్ప భక్తుడు అనమాట ఆయన. ఇంకా చెప్తాను, ఎవరన్నా సరే ఎప్పుడన్నా ఒక్కసారికి వెళ్తూ ఉంటారు. ఏదో సంవత్సరానికి ఒకసారో లేకపోతే 4 సంవత్సరాలకు ఒకసారో వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? వారు ఆరాధించేటటువంటి దేవుని దగ్గరికి. కానీ నాన్న అమ్మ ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు. ఎట్లా తీసుకుని వెళ్ళేవాళ్ళు అంటే అసలు క్షౌరం అంటూ చేయించేవాడు కాదు నాన్న. నాకు 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా జుట్టు పెరుగుతూనే ఉండేది. ప్రతి సంవత్సరం తీసుకుని వెళ్ళి మా తలనీలాలు అర్పించి నిలువు దోపిడి తీసుకొచ్చేవాడు. కాలినడక మీద వెళ్ళేవాళ్ళమండి. కాలినడక మీద ఎంత నిష్ఠగా నాన్న భక్తిని కొనసాగించేవాడు ఆయన. అమ్మ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తగినట్లుగానే ఆవిడ ఆ రోజుల్లోనే 8వ తరగతి వరకు అమ్మ చదువుకుంది. అమ్మకి భగవద్గీత అంటే చాలా ఇష్టం. శ్లోకాలు బాగా చదివేది. ఎక్కడ ఏ గుళ్ళో భక్తి కార్యక్రమాలు జరిగినా, ఏ గుళ్ళో భగవద్గీత పారాయణ చేసిన మొదట అమ్మే ఉండేది. అందుకనే అమ్మనే చాలా చోట్ల తీసుకుని వెళ్ళేవాడు. ఇలాంటి కుటుంబంలో జన్మించినటువంటి నేను నా విద్యాభ్యాసం అంతా కూడా రేపల్లో 10వ తరగతి వరకు ముగించాను. నేను ఉన్నతమైనటువంటి చదువులకి బెంగళూరు మహాపట్నానికి వెళ్ళాను. 6 సంవత్సరాలు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్స్ చేయటానికి. ఆ వెళ్ళినటువంటి టైంలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం ఎగ్జామ్స్లో ఉన్న టైంలో ఒకరోజు నాన్న ఫోన్ చేస్తాడు, అమ్మకు బాగాలేదని. ఆ టైంలో నేను ఎందుకు బాగాలేదు ఏంటి అని చెప్పిన వివరాలు అడిగేలోపే నాన్న ఫోన్ పెట్టేసి ఏం చెప్పడం. తర్వాత నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవులకు రారా బాబు అని చెప్పని ఫోన్ పెట్టేస్తాడు. సరే, నాకు ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. పొద్దున్నే ఉదయకాలం ప్రిన్సిపాల్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, అయినా సరే నేనే వచ్చేసాను. ఎందుకంటే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మకి ఏమైందో, అమ్మ ఏ విధంగా బలహీనత గురైందో భయం వేసింది. అందుకని అమ్మను చూద్దామని వచ్చేసాను. నేను వచ్చేటటువంటి సమయానికి రాత్రి 2 గంటల పైగా అయింది. రాత్రిపూట పడుకోవాల్సినటువంటి నా తల్లి ఏడుస్తూ ఉంది, మంచంలో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏంటని చెప్పానంటే, అమ్మ అంది కదా, నా నడుము బాగా నొప్పిగా ఉంది, చాలా హాస్పిటల్స్ వెళ్ళాను రా, 2-3 నెలల నుంచి. తెనాలి వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, విజయవాడ కాడ చూపించాడు నాన్న ఎవరినో ఒకరు తీసుకుని వెళ్ళి. కానీ డాక్టర్లు చెప్తున్నటువంటి మాట వింటే భయం వేస్తుంది. ఏదో నరాలు చచ్చుబడిపోని అంటున్నారు, ఆపరేషన్ చేస్తే నమ్మకం లేదంటున్నారు. ఇలా నువ్వు సెలవులకు వచ్చినప్పుడు పెద్ద డాక్టర్ చూపిద్దామని చెప్పి అన్నాడు. కానీ నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావు అని చెప్పానంటే నేను అన్నాను కదా, అమ్మ ఏం కాదు, నీకు తగ్గిపోతుంది, ఏమవుదు. చాలామంది డాక్టర్లు ఉన్నారు, మంచి డాక్టర్ చూపించి తగ్గకపోతే ఆపరేషన్ అయినా చేపిద్దాం, అవసరమైతే నువ్వేం బాధపడొద్దమ్మా, ధైర్యం ఉండు అని చెప్పని అమ్మకి ధైర్యం చెప్పి పొద్దున్నే హాస్పిటల్కి తీసుకుని వెళదామని నేను ఆ రాత్రి నిద్రపోయాను. కానీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే తగ్గుతుందో లేదో. 2-3 నెలల నుంచి ఏ డాక్టర్ దగ్గర వెళ్ళినా నరాలు చచ్చుబడిపోవటం ఏంటి, నడులో నరాలు, ఆ వెన్నుపూస దగ్గర నరాలు దెబ్బతింటం ఏంటి అని చెప్పని నాకు నిద్ర పట్టలేదు. మాది చాలా చిన్న పూరి పాక. ఆ పాకాలో ఒక్కసారి నేను ఇల్లంతా కలిగి చూస్తే ఎక్కడ చూసినా అమ్మ గుళ్ళకు వెళ్ళి తీసుకుని వచ్చినటువంటి విగ్రహాలు ఉన్నాయి, చాలా ఫోటోలు ఉన్నాయి. 1,00,00,000 దేవతలు అని చెప్పని అమ్మ ఇప్పుడు చెప్తా ఉండేది నాతో చిన్నప్పటి నుంచి. 1,00,00,000 దేవతలు ఉన్నారా, మనకి ఏ కొదువా ఉండదురా అని చెప్పని చెప్తా ఉండేది అమ్మ నాతో చిన్నప్పటి నుంచి. ఆ 1,00,00,000 దేవతల్లో ఒక్కళ్ళైనా సరే
అమ్మని బ్రతికిస్తారు. అమ్మకున్నటువంటి ఆ బలహీనత, ఆ నొప్పిని అంతటిని కూడా తీసివేస్తారు అనేటటువంటి ఒక ధైర్యంతోనే ఆ రాత్రి నేను కాసేపు పడుకుని ఉదయకాలం లేచి అమ్మ తీసుకుని విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుని వచ్చాను. అది బోన్స్ చాలా స్పెషాలిటీ హాస్పిటల్. అది ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితమే హాస్పిటల్కి మంచి పేరు ఉంది బోన్స్లో. అక్కడ తీసుకుని వెళితే ఆయన గారు, డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి, ఎంఆర్ఐ స్కాన్లు చేసి, 1-2 స్కాన్లు చేసి ఆయన ఏమని చెప్పాడంటే, రమేష్ గారు, నరాలు వెన్నుపూస డిస్క్ దగ్గర, నడుం దగ్గర ఉన్నటువంటి ఆ జాయింట్లో నరాలు దెబ్బతిన్నాయి. ఆ నరాలు చాలా నరాలు చచ్చుబడిపోయి, అందుకనే ఆవిడ కాళ్ళలో స్పర్శ ఉండలేదు. రాను రాను ఆవిడకి నడవలేదు, కాళ్ళు స్పర్శ కోల్పోతుంది. తద్వారా ఆ వెన్నుపూస నుంచి బ్రెయిన్కి వెళ్ళి ఆవిడ 6 నెలల లోపల కోమలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసి 6 నెలలు మించి పార్వతమ్మ బ్రతకదు అని చెప్పిన డాక్టర్ చెప్పాడు. మీ అమ్మ బ్రతకదు. నేను డాక్టర్ కాళ్ళ మీద పడి ఏడ్చాను, నా తల్లిని బ్రతికించండి, నా తల్లిని బ్రతికించండి. కానీ డాక్టర్ చెప్తున్నటువంటి మాట, మా వల్ల కాదు, మేమేం చేయలేము, మా వల్ల కాదు, మా వల్ల కాదు. అమ్మని తీసుకుని వచ్చేసాను. ఎవరో చెప్పారు గుంటూరులో ఇంకొక హాస్పిటల్ ఉంది, అక్కడ వెన్నుపూస సర్జరీస్ బాగా చేస్తారు అని చెప్పి నారాయణపేటలో. అక్కడికి తీసుకుని వెళ్ళాను. అక్కడ వాళ్ళు తిరిగి టెస్టులు చేసి వారేం చెప్పారంటే, మా వల్ల అయితే కాదు, కానీ అమెరికా నుంచి కొంతమంది డాక్టర్ల బృందం మా హాస్పిటల్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, వారి చేత మేము సర్జరీ చేపిస్తాం, ఆ సర్జరీ 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తే నేను దానికి అంగీకరించాను. అప్పు తెచ్చి అందరినీ అప్పులు అడిగి అమ్మకి ఆపరేషన్ ప్రిపేర్ చేసాం. 8 మంది డాక్టర్లు 6 గంటల సేపు చేసినటువంటి ఆ ఆపరేషను వెన్నుపూస నడుము దగ్గర 14 అంగుళాలు పొడవుని ఆ వెన్నుపూస అంతా కట్ చేసి, ఆ వెన్నుపూస ఆ నడుము జాయింట్ దగ్గర ఆ పని చేయనటువంటి నరాలు, చచ్చుబడిపోయినటువంటి నరాలన్నీ కూడా బయటకు తీసి, వారు అమెరికా నుంచి తెచ్చినటువంటి కృత్రిమ నరాలని అక్కడ యాడ్ చేసి ఆపరేషన్ పూర్తి చేశారు. ఇదంతా కూడా ప్రక్క గదిలో ఉన్నటువంటి స్క్రీన్ మీద నాకు, మా బంధువులకి చూపించారు ఈ ఆపరేషన్ అంతా. నాకు గొప్ప ధైర్యం వచ్చింది. ఎందుకయ్యా అంటే, అమ్మ బ్రతుకుతుంది, అమ్మకేం కాదు. ఇంకా నేను మళ్ళీ తిరిగి నా చదువుకు వెళతాను, తిరిగి నా చదువుకు నేను వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పని నేను ఎంతో ధైర్యంతో కూడినటువంటి విధానంలో ఉన్నాను నేను. కానీ ఆ ధైర్యం ఎంతో కాలం నిలవలేదు. హాస్పిటల్లో ఉన్నటువంటి 2 వారాల్లోనే అక్కడ పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. అమ్మకి నొప్పి తగ్గపోగా ఇంకా అమ్మకి నొప్పి ఎక్కువ అవుతా ఉంది. అప్పుడే డాక్టర్ గారు అన్నారు కదా, రమేష్ గారు, ఇక మా హాస్పిటల్లో ఉంచడం మంచిది కాదండి, ఆవిడ ఎప్పుడైనా సరే కోమలోనికి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు. ఆవిడ చచ్చిపోతే మా హాస్పిటల్ చెడ్డ పేరు వస్తుంది, దయచేసి మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ గారు చెప్తే, ఇంకా కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంచండి, డబ్బులు ఖర్చు అయితే మేము బరాయిస్తాం, ఎంతైనా బరాయిస్తాం, కొద్ది కాలం అని ఉంచండి అంటే, వాళ్ళ కాదంటే వాళ్ళ కాదు, తీసుకుని వెళ్ళిపోండి. ఒక వైద్యుడు చెప్తున్నటువంటి మాట, మా వల్ల కాదు, మేము బ్రతికించడం మా వల్ల కాదు. కానీ ఎవరి వల్ల అవుతుంది? ఎవరు బ్రతికిస్తారు? ఎవరు ప్రాణం పోస్తారు? ఎవరు బలహీనతను తీసివేస్తారు? చచ్చుబడిపోయినటువంటి నరాలలో ఎవరు జీవం పోస్తారు? ఎవరు పోస్తారో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అమ్మని తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి చాలామంది ఊరి వాళ్ళు, పక్కమటే వాళ్ళు అన్నారు కదా, ఎన్నాళ్ళు బతుకుతుందండి? డాక్టర్ ఏం చెప్పాడు? ఎన్నాళ్ళలో చచ్చిపోతుంది ఆవిడ? ఇలా వచ్చి పరామర్శిస్తున్నారు. ఇంకా కొద్ది కాలం బ్రతుకుతుంది కదా, ఆవిడకి ఏదన్నా ఆంచలు నేయించిపోయారా, లేకపోతే తాయితులు కట్టేసిపోయారా, లేకపోతే ఇంకేదైనా చేయిపోయారా? ఇలా రకరకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. మంచిదే. కొంతమంది వచ్చి అన్నారు కదా, ఒకవేళ చేతబడి ఏమన్నా చేశారేమో,
చేతబడి ఏమైనా చేశారేమో, క్షుద్ర వైద్యుల దగ్గర తీసుకుని వెళితే బాగుంటుందేమో చూడండి అని చెప్పని అన్నారు. భూత వైద్యుల చేత ఏమైనా చేయించండి, బాగు చేయించండి అని చెప్పని అన్నారు. ఏమో ఏం జరిగిందో తెలియదు. అమ్మను తీసుకుని భూత వైద్యుల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డాను. అమ్మను తీసుకుని క్షుద్ర వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాను. ఎక్కడ తాయితులు వేస్తారంటే, ఎక్కడ అంచెలు కడతారంటే, ఎక్కడ బాగు చేస్తారు అని అంటే వారి దగ్గరికి వెళ్ళాను. వారి కాళ్ళ మీద పడ్డాను. వాళ్ళు అడిగిన అన్నీ కూడా ఏది పడితే అది ఇచ్చేవాడు. ఎంత ఎంత కావాలంటే అంత ఇచ్చేవాడు, ఎంత కావాలంటే అంత ఇచ్చేవాడు. కానీ ఏదేదో చెప్పి ఏదేదో తాయితులు కట్టి చేశారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాలము సమయము వేగంగా పరిగెత్తుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. నా చదువు వదిలిపెట్టేసి వచ్చేసాను. ఇక్కడ అమ్మకి తగ్గట్లేదు. భవిష్యత్ అంతా అంధకారంగా ఉంది. ఏం చేయాలి నేను? అందరూ అంటున్నారు కదా, వీడికి రమేష్కి వీడికి బుర్ర పోయింది, బంగారం అంటే చదువు వదిలిపెట్టేశాడు, రకరకాలుగా అటు ఇటు తిరుగుతున్నాడు, భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు. వీళ్ళ అమ్మ చనిపోతే వీడేమన్నా బతికిస్తాడా? నా కోరిక, నా పట్టుదల, దేవుడున్నాడు, దేవుడు బ్రతికిస్తాడు. ఒక్క కోరిక. కానీ ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు. ఎవరు బ్రతికిస్తారో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అడ్రస్ లేనటువంటి ప్రయాణంలో నేను ప్రయాణం చేస్తున్నాను. మార్గము తెలియనటువంటి చీకటి మార్గాల్లో, అనేక మార్గాల్లో, తెలియని మార్గాల్లో నేను ప్రయాణం చేస్తాను. ఎటు వెళుతున్నానో నాకు తెలియట్లా. వాళ్ళు చెప్తున్నారు ఇటు వెళ్ళమని, ఇటు వెళుతున్నారు. అబ్బే ఇది మంచిది కాదని మళ్ళీ వస్తున్నాను. అరే ఇటు వెళ్ళరా, ఇటు బాగుంటుందని అంటున్నారు, మళ్ళీ ఇటు వెళ్తున్నాను. నష్టాలు, కష్టాలు, అప్పులు, వేదనలు, అవహేళనలు, నిందలు, ఎగతాళి, ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు కదా, ఏమండి ప్రకాశం జిల్లాలో పెద్ద భూత వైద్యుడు ఉన్నాడంటండి, అక్కడ బాగా బాగు చేస్తాడంట చేతబడి చేసిన వాళ్ళకి, మళ్ళీ తిరిగి ఆయన వాళ్ళ మీదకే పంపిస్తాడంట అని చెప్పని చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు ఆయన గురించి. గబగబా అమ్మని తీసుకుని కారు వేసుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఆయన బాగా వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తి, 80 సంవత్సరాలు పైబడి, రామిరెడ్డి గారు ఆయన పేరు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం దగ్గర కొత్తపట్నం అనే ఒక చిన్న గ్రామంలో ఉంటున్నాడు ఆయన. చాలా మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, రకరకాల ఆంచనలు. ఒకళ్ళు భూత వైద్యం అంటున్నారు, ఒకళ్ళు చేతబడి అంటున్నారు, ఒకళ్ళు గేదెలు పోని అంటున్నాడు, ఒకళ్ళు బంగారం పోయింది అంటున్నాడు. రకరకాలుగా ఎవరు బాధలాలి. ఎన్ని 100 మంది ఉన్నారో. నా వంతు వచ్చింది. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. నా తల్లి యొక్క పరిస్థితి అంతా కూడా చెప్పుకున్న తర్వాత ఆయన అంటున్నాడు కదా, మీ తల్లికి, మీ అమ్మకి చేతబడి చేసిన మాట వాస్తవమే, చేతబడి చేశారు. మీ రేపల్ల ప్రక్కన ఉన్నటువంటి కృష్ణా నదిలో ఆ చేతబడి చేసి దానిలో కలిపేశారు. నదిలో కలిపినటువంటి దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. ఇక ఆవిడ చనిపోవటం తప్ప ఎవరు ఏమీ చేయలేదు. కానీ నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పని అన్నాడండి. నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆ మాట వినంగానే. అమ్మను బ్రతికించండి అని చెప్పి ప్రాధేయపడుతుంటే ఆయన అన్నాడు కదా, వాగరా నేను బ్రతికిస్తాను, ఆగు. ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు అది. దానికి కొన్ని ఘడియలు ఉంటాయి, కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలోనే బాగు చేయాలి, ఆవిడ హోమం చేయాలి, యాగం చేయాలి అని చెప్పని అమావాస్య ఘడియలు, ఆదివారపు అర్ధరాత్రి 12 గంటల టైంలో ఆ యాగంలో, ఆ హోమంలో అనేక రకాలైనటువంటి నల్ల కోళ్ళు కానీ నల్ల మేకలు కానీ బలిచ్చి అక్కడ ఎన్నో మంత్రాలు చదవాలంటాడు. 15 రోజుల తర్వాత కానీ ఆ టైం రాదు, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పని అన్నాడు. నేను అన్నాను కదా, మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను, మీరు ఏది చేయమంటే అది చేస్తాను, నా తల్లిని బ్రతికించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అమ్మమ్మందే. ఆయన ఏదేదో చెప్తాడు, నువ్వు ఆయన మాట వింటావేరా, నీకు చాలా భవిష్యత్తు ఉంది కదరా, నీకు ఎందుకు ఎలా అయిపోతావు అని చెప్పారంటే ఆయన అన్నాడు కదా,
నీ డబ్బులు నాకెందురా బాబు, నాకు డబ్బులేం అవసరంలా, నాకు చాలా పొలాలు ఉన్నాయి, 150 ఎకరాల పైనే ఈ ఒంగోలు దగ్గర పొగాకు తోటలు ఉన్నాయి, నేను కోటీశ్వరుణ్ణి, నాకు చాలా ధనం ఉంది, నాకు చాలా బంగారం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ నా సంతతి ఎవరు బ్రతకలేదు, అందరూ చచ్చిపోయారు. ఆయనకి 11 మంది పిల్లలు. ఎప్పుడైతే క్షుద్ర వైద్యం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే భూత వైద్యం చేయటం మొదలుపెట్టాడో, ప్రజలను బాగు చేస్తానని చెప్పని అంటున్నాడు, కానీ ఆయన యొక్క సంతానం అంతా చచ్చిపోయారంటాడు. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? ఇక వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, దీని తర్వాత ఎవరు చూస్తారు అనే కోరికలో ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు. నాతో అంటున్నాడు కదా, నువ్వు బాగా చురుకుగా ఉన్నావు, బాగా చదువుకున్న కుర్రాళ్ళలాగా ఉన్నావు, పట్టుదల కలిగినటువంటి కుర్రాళ్ళలాగా ఉన్నావు, అందుకే నాకు డబ్బులేం అవసరం లేదు, కానీ మెమ్మను నేను యాగం చేసి నేను బ్రతికిస్తాను, నొప్పి తగ్గించేస్తాను, ఆవిడకి ఇక ఆ చచ్చుబడిపోయినటువంటి విధానం బాడీలో ఉండదు, ఆవిడ లేచి నడిచింది, ఆవిడకి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ నువ్వు మాత్రం నా తర్వాత నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పాను అన్నాడు. నా తర్వాత వైద్యం చేస్తానంటే, నా తర్వాత నీవు ఇవన్నీ కూడా కొనసాగిస్తాను అని చెప్పానంటే నేను ఒప్పుకుంటానని చెప్పానంటే, నేను మారు మాట్లాడకుండా మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పానంటే, అమ్మమ్మ పిన్ని వాళ్ళు గబగబా పక్క లాక్కెళ్ళిపోయారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మ నడవలేనటువంటి పరిస్థితి, అందుకనే వారిని హెల్ప్గా తీసుకుని వెళ్ళేవాడు. పక్క లాక్కెళ్ళిపోయారు వాళ్ళు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసంట్రా, నువ్వేం చదువుతున్నావు, నువ్వు ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నావు బెంగళూరులో, నువ్వు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నావురా, నువ్వు చదువుకునే మాటలు మాట్లాడుతున్నావా? ఆ క్షుద్ర వైద్యాలు మనకెందుకురా బాబు, నువ్వు బంగారం అంటే భవిష్యత్తు నీకు ఉంది, నీకు ఉద్యోగాలు, నీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, నీకెందుకు ఇవన్నీ, చచ్చిపోతే మెమ్మ చచ్చిపోతుంది పోని. ఒక తల్లిగా నాకు లేదు బాధ, కానీ నువ్వేంటి చదువు వదిలేసి ఇలా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అమ్మమ్మ పోట్లాడింది. నేను అన్నాను కదా, అమ్మమ్మ నా భవిష్యత్తు నాకు ముఖ్యం కాదు, నా తల్లి బ్రతకాలి, నా తల్లి నాకు కావాలి, అమ్మ నాకు కావాలి అని చెప్పాను. అంటే అమ్మమ్మ వాళ్ళు కోప్పడి వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా, ఇక నీకు ఏం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు, నీ ఇష్టం అని చెప్పి అన్నారు. 15 రోజులు అక్కడే నా తల్లిని పెట్టుకుని ఉన్నాను. 15 రోజులు ఉన్నాను. 15 రోజుల తర్వాత ఆ అమావాస్య ఘడియల్లో ఆయన ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. రాత్రి అంతా చేశాడు, కానీ ఏమీ జరగలేదు. అక్కడే నేను కూర్చున్నాను. చాలా మంత్రాలు చదివారు, రకరకాలుగా బలులు ఇచ్చారు, చూడటానికి భయంకరంగా ఉంది వాతావరణం, కానీ నాకు భయం ఏం లేదు. ఆయన అన్నాడు కదా, నీకు భయం వేస్తుంది, నువ్వు పగ్గదిలోకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వద్దన్నాడు. భయం వేయకూడదు ఇక్కడ అని చెప్పారు అన్నాడు. నేనేం భయపడినో, ఎవరొచ్చి అమ్మను బ్రతికిస్తారో నేను చూడాలి, నా కళ్ళారా నేను చూస్తాను, నాకు భయం ఏమి లేదని చెప్పానంటే ఆయన సరే కూర్చో అలా అయితే అని చెప్పని రాత్రి అంతా మంత్రాలు చదువుతూనే ఉన్నారు, బలులు ఇస్తూనే ఉన్నారు, ఆ హోమంలో ఏవేవో చేస్తూ ఉన్నారు, కానీ ఏమీ జరగలేదు. తూర్పు తెల్లవారుతా ఉంది. ఏంటి ఏం జరగలేదు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పని ఆయన అన్నాడు కదా, తూర్పు తెల్లవారేటప్పుడు ఒక పుస్తకం తీసుకుని నా చేతిలో పెట్టి, దీనిలో ఈ యజ్ఞానికి కావాల్సినటువంటి కొన్ని వేర్లు ఈ పుస్తకంలో ఉన్న వివరాలు, ఆ వేర్లు తీసుకుని వస్తే మళ్ళీ తిరిగి ఇదే సమయానికి ఇదే గడియలకి మళ్ళీ తిరిగి యజ్ఞం చేద్దాం, అప్పుడు గ్యారంటీగా ఒక శక్తి వచ్చి మిమ్మల్ని బ్రతికిస్తుందిరా, నాది గట్టి హామీ అని చెప్పని అన్నాడు. నాది. ఆ పుస్తకం తెలిసి చూస్తే చాలా పేర్లు ఉన్నాయి, తెల్ల జిల్లేడు, చిన్న మేపాళ్ళ, ఇట్లా చాలా ఉన్నాయి. అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు, కానీ ఆ వేరు తవ్వేటప్పుడు, ఆ వేరును సెట్ చేసేటప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు అక్కడ వ్రాసి ఉంచారు. నిబంధనలు అర్ధరాత్రి సమయాల్లో 12 గంటల సమయంలో ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా ఆ వేరును తవ్వాలి. తవ్వేటటువంటి సమయంలో రకరకాలైనటువంటి శబ్దాలు వినపడతా ఉంటాయి, అరుపులు వినపడతాయి,
వెనక్కు లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఏదో పైన పడుతున్నట్టు ఉంటుంది. ఎక్కడ కూడా భయపడకూడదు, ఎక్కడ ఒళ్ళు జలతరించకూడదు. భయపడ్డావా లేకపోతే ఒళ్ళు జలతరించిందా అక్కడే రక్తం కక్కుని చచ్చిపోతావు అంతే. నీకు ధైర్యం ఉంటే మిమ్మల్ని బ్రతికించుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా తవ్వి తీసుకురారని చెప్పని అన్నాడు ఆయన. జాగ్రత్త తీసుకురా. వాస్తవం చెప్తున్నాను, నేను అమ్మని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టి 6 నెలలు నేను సెర్చ్ చేశాను. అంతా 6 నెలలు తిరిగా నేను, 6 నెలలు. కానీ ఎక్కడ నాకేమీ దొరకలేదు. ఇందాక చెప్పాను కదా, కాలము చాలా స్పీడ్గా పరిగెత్తుంటుంది. కాలం ఎప్పుడు ఆగదు, మన కోసం టైం ఎప్పుడు ఆగదు. 7 సంవత్సరాలు గడిచింది. నేను బెంగళూరు నుంచి వచ్చి అమ్మకు బలహీనత కోసం అని చెప్పని వచ్చినటువంటి నేను 7 సంవత్సరాలు ఆగిపోయాను. 7 సంవత్సరాలు చాలా స్పీడ్గా గడిచిపోయిన సంవత్సరాలు. ఎక్కడ 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 ఈ 7 సంవత్సరాల్లో ఎన్ని గుళ్ళు తిరిగానో, ఎన్ని పుట్టల దగ్గరికి వెళ్ళానో, ఎంతమంది బాబాల దగ్గరికి వెళ్ళానో, ఎన్ని విగ్రహాలకు సాష్టాంగ నమస్కారాలు చేశానో, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండి పొర్లు దండాలు పెట్టానో, అవన్నీ చెప్తే ఈ రాత్రి సరిపోదు, టైం సరిపోతుంది. ఇవన్నీ నేను ఎవరినో విమర్శించడానికి చెప్పేటటువంటి కాదని, దేన్ని విమర్శించేటటువంటి వాడిని కాదు. నేను నా జీవితంలో నేను అనుభవించినటువంటి ఆ కష్టాలు, ఆ బాధలు మాత్రమే నేను మీతో పంచుకుంటున్నాను. నేను పడ్డ బాధ 7 సంవత్సరాలు వర్ణాతీతం. రాత్రి పగళ్ళు ఏడ్చాను. చనిపోదాం అన్నటువంటి ఆ ఆలోచన ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు. కానీ అమ్మనేం చేయాలి, అమ్మనేం చేయాలి, నా వల్ల ఏం కావట్లేదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసిన అని చెప్పని దేవుని లేఖనాల్లో ఉన్నాయని. ఎంత గొప్పగా దేవుడు తన వాక్కును పంపించాడంటే, మా పనిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు కదా, అయ్యా అమ్మగారిని, పార్వతమ్మ గారిని ఒక్కసారి చర్చికి తీసుకుని వెళ్ళండి, చర్చికి తీసుకుని వెళ్ళండి. ఎందుకురా బాబు, ఏం చేస్తారు అని చెప్పానంటే, అయ్యా ప్రార్థన చేస్తారు, ఆవిడకి పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పానంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రార్థన చేస్తే తగ్గిపోతుందా? ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఏమోనయ్యా నాకు తెలియదు, ఒక్కసారి మీరు మందిరాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పని చెప్తే, ఆ మాట చెప్పిన తర్వాత నాలో గొప్ప ఆశ కలిగింది, నమ్మకం కలిగింది. ఏంటంటే చాలా చూసాం కదా, చాలా విన్నాం కదా, ఒక్కసారి వెళితే ఎలా ఉంటుంది అని చెప్పని నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి పాస్టర్ గారిని నేను సంప్రదించి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పని అడిగాను. అడిగినప్పుడు ఆయన అన్నారు కదా, ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు వచ్చి, కానీ ఊర్లో వాళ్ళు వ్యతిరేకించారు. ఊర్లో వాళ్ళని బ్రతిమాలి పాస్టర్ గారిని తీసుకొచ్చి నేను ప్రార్థన చేయించాను. ఆ చేయించినటువంటి టైంలో అమ్మకి కట్టినటువంటి ఆంచనలు కానీ, తాయిత్తులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ అన్నీ కూడా తీసివేశాను. ఎందుకంటే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను, 2 పడవల మీద ప్రయాణం చేయటం నాకు ఇష్టం లేదు, 2 పడవల మీద ప్రయాణం చేయటం ఇష్టం లేదు. అవన్నీ తీసేసినప్పుడు చాలా మంది వచ్చి ఇళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి అంటున్నారు కదా, అరే నీకు పిచ్చావన పట్టిందా, లక్షలు వెచ్చించి 1000 రూపాయలు పోసి ఆంచనలు తాయితులు తెచ్చుకున్నావు, రకరకాలుగా తిరిగావు, రకరకాలుగా మొక్కుబడి చేసి చాలా తెచ్చుకున్నావు, అవన్నీ బయట పారేస్తున్నావు, నీకు మైండ్ ఏమన్నా పోయిందంటారా? అవేమీ నాకు అవసరం లేదు, అవేమీ నాకు అవసరం లేదు. అయ్యా మీరు ప్రార్థన చేయండి అని చెప్పని అనగానే పాస్టర్ గారు అన్నారు కదా, అయ్యా మా ప్రార్థన కాదు కానీ మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు పార్వతమ్మ గారిని స్వస్థపరుస్తారని చెప్పని ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు నేను ఏం చేయాలి ఆయన చెప్పారు కదా, చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి 2 వారాలు, 14 రోజులు. మీరు పార్వతమ్మ గారిని మందిరానికి కనుక చర్చికి తీసుకురాగలిగితే అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తారని చెప్పని చెప్తే అక్కడ వెళ్ళటానికి ఎవరు ఇష్టపడలేదు. చర్చికి తీసుకుని వెళ్ళటానికి మా బంధువులు ఒప్పుకోలేదు, ఊరి పెద్దలు ఒప్పుకోలేదు. సరికదా వాళ్ళు అన్నారు కదా, తీసుకుని వెళితే మీకు మాకు సంబంధం లేదు, మీ కుటుంబాన్ని ఊర్లోంచి వెలివేస్తామని చెప్పని అన్నారు. మా మేనమామ గారు అయితే నన్ను పీక పట్టుకుని అంతెత్తు లేపి, అరే నువ్వు కమ్మ పుట్టక పుట్టావా లేకపోతే ఏం పుట్టక పుట్టావు,
చౌదరి కుటుంబానికే నువ్వు మాయను మచ్చగా తయారైపోతున్నావు. ఊళ్ళో నువ్వు చేసే పని ఏంటో నీకు అర్థమవుతుందా? నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? డాక్టర్లు చచ్చిపోతుందంటే నువ్వు ఎక్కడ తీసుకుని వెళ్ళి బతికిస్తావా? నువ్వేం చేస్తావురా? డాక్టర్లు బ్రతికించలేరా? నా మేనమామ ఒప్పుకోలేదు. నేను అందరిని ఎదిరించాను. ఎవరు ఉన్నా లేకపోయినా సరే నేను అమ్మను తీసుకుని వెళతాను. ఎవరు ఏమైనా సరే అమ్మని తీసుకుని వెళ్తాను. ఒకే మాట. అమ్మని తీసుకుని బయలుదేరడానికి ఇష్టపడ్డాను. బయలుదేరినప్పుడు అన్నీ సర్దుతుంటే పక్కమటే వాళ్ళు వచ్చి అంటున్నారు కదా, అయ్యా 7 సంవత్సరాలు తీసుకుని వెళ్తున్నావు కదా, చాలా చోట్లకి తగ్గలేదు సరికదా, చాలా ఖర్చు పెట్టేశావు, చాలా తిప్పుతున్నావు, రకరకాలుగా తిప్పావు. ఇప్పుడు మళ్ళీ మందిరానికి అంటున్నావు, చర్చికి అంటున్నావు. మళ్ళీ ఎట్లా తీసుకొస్తావు? బ్రతుకుతుందా? మెమ్మ బ్రతికిస్తావు నువ్వు? ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో. నేను చెప్పాను కదా, నేను బ్రతికించడం కాదు, యేసయ్య బ్రతికిస్తాడని చెప్పని యేసయ్య దగ్గర తీసుకుని వెళుతున్నాను. యేసయ్య బ్రతికించకపోతే నిజాపట్నం సముద్రంలో పడి ఇద్దరం చచ్చిపోతాం. కానీ మిమ్మల్ని తిరిగి ఊళ్ళోకి అమ్మ తీసుకురాను, చచ్చిపోతాం. ఊళ్ళోకి రావు ఇంకా అని చెప్పారంటే వీడేదో మాట్లాడతాడు అని చెప్పని ఎగతాళి చేశారు. అమ్మని తీసుకుని బయలుదేరి అక్కడ ఆ చర్చికి వెళితే అది చాలా చిన్న పూరి గుడిసె. 20 మంది విశ్వాసులు ఉన్నారు. 20 మంది ఉన్నారు. ఆ 20 మంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో వారు ప్రార్థన చేసుకునేటటువంటి ఆ పరిస్థితులు, వారు అమ్మ గురించి చేసేటటువంటి ప్రార్థనలు, అమ్మ కొరకు వారు ఆ టైం వెచ్చించి ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థనలు నన్ను ఎంతగానో కదిలించినాయి. మేమెవరో వారికి తెలియదు, వారెవరో మాకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే వారు నా తల్లి కొరకు 14 రోజులు ఉపవాసం ఉండి ఇంట్లో పొయ్యి వెలిగించకుండా నిద్రాహారాలు మాని రాత్రి పగలు ప్రార్థన చేయటానికి వారందరూ కూడా ఇష్టపడ్డారు. నేను వెళ్ళేటప్పటికి మధ్యలో మంచం వేసి చుట్టూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకయ్యా ఈ మంచం అని చెప్పానంటే, అమ్మగారిని అక్కడ పడుకోబెట్టి అందరూ చుట్టూ ప్రార్థన చేస్తామయ్యా అని చెప్పని అన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను అన్నాను, ఎంత గొప్ప ప్రేమ అండి మా అమ్మ మీద మీ అందరికీ అని చెప్పానంటే ఆయన అన్నారు, ఇది మా ప్రేమ కాదండి, యేసయ్య మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రేమ అండి అని చెప్పారు అన్నారు పాస్టర్ గారు. అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పానంటే, నేను ఉపవాసం ఉంటాను కానీ చాలా రోజులు అంతకుముందు ఉపవాసాలు ఉన్నాను, అనేక విధాలుగా పొర్లు దండాలు పెట్టాను, నేను ఏదైనా చేస్తాను కానీ నాకు ప్రార్థన చేయటం రాదండి అని చెప్పానంటే, కాదయ్యా ప్రార్థన అంటే ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి నీ తల్లిని నీ తండ్రిని అమ్మా నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి ఎలా అడిగావు అలా అమాయకంగా అడుగు చాలు, ప్రభు దగ్గర అడుగు చాలు, ఆయన నీ కోరికను తప్పక తీరుస్తాడు, అమ్మను బాగు చేస్తాడు, అమ్మను బ్రతికిస్తాడు. నేను ఆ చర్చికి ఒకే ఒక చిన్న గుమ్మం, కరెంట్ ఏమి లేదు, చిన్న గుడ్డి లాంతరం ఉంది. ఆ గుమ్మం దగ్గర నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. పాస్టర్ గారు అన్నారు కదా, అయ్యా ఏమన్నా వస్తే ఏమో పొరుగు పుట్టరా, మీరు లోపలికి వచ్చి కూర్చోపోయారని చెప్పారంటే, వద్దండి, నేను యేసయ్యని ఆ గుమ్మంలోనే నేను ఎదుర్కొంటాను. ఆ గుమ్మంలోనే ఆయన పాదాలు పట్టుకొని నా బాధ అంతా కూడా నేను ఆయనతో చెప్పుకుంటాను. నేను అక్కడే ప్రార్థన చేస్తాను, నేను లోపలికి రానంటే సరేనయ్యా మీ ఇష్టం అని చెప్పాను అన్నారు ఆయన. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. టైం గడుస్తూ ఉంది. మంచినీళ్ళు కూడా తాగటానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే నా ప్రార్థన, నా పట్టుదల, నా కోరిక అమ్మని నేను బ్రతికించుకోవాలి. అదే కోరిక పట్టుదల మీద మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. 14 రోజులు
ఆ రోజుతో తెల్లవారితే ఇక ప్రార్థనలు ముగిస్తాయి. తెల్లవారుజామున 3:30-4 ఆ ప్రాంతంలో ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే అనుకోకుండా చీకట్లో ఒకేసారి సడన్గా నా మీదకి ఒక వెలుగు రావటం నేను గమనించాను. ఒక వెలుగు నా మీదకి రావటం నేను గమనించాను. ఎవరైనా బ్యాటరీ లైట్ వేసుకుని వస్తున్నారా, ఎవరైనా వచ్చారు ఇక్కడికి అని చెప్పాను. గబాలను కళ్ళు తెరిచి ఎవరండి అని చెప్పాను అన్నాను. కానీ ఎవరు లేరు. లోపల వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. అరే నేనేదో పొరపాటు పడ్డానని చెప్పానండి. రెండవసారి మళ్ళీ తిరిగి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. రెండవసారి ఆ వెలుగు ఇంకా దేదీప్యమానమైనటువంటి వెలుగు నా మీద ప్రకాశించింది. అని ఎవరొచ్చారు, ఇంతలోకి ఎవరొచ్చారు అని నేను కంగారుగా నా కళ్ళు తెరిచాను. కానీ కళ్ళు తెరిస్తే ఎవరూ లేరు, అంతా మామూలుగానే ఉంది. నేనేదో భ్రమపడుతున్నాను, నాకేదో అవుతుంది. నేను ఇంకా ఏడుస్తూ మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను. మూడవసారి ఆ వెలుగు 4 గంటల సమయంలో నా మీదకి ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు నా మీదకి వచ్చింది. కళ్ళు తెరిచి చూద్దామన్నా కానీ నా కనురెప్పలు తెరవలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను. ఆ వెలుగులో తెల్లని వస్త్రధారి అయినటువంటి యేసయ్య తన గాయపడినటువంటి హస్తాన్ని చాచి ఆయన నా దగ్గరకు వచ్చి నా కన్నీరు తుడుస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన స్వరము, నా కుమారుడా నువ్వు ఏడవద్దు, నేను ఉన్నాను, నేను ఉన్నవాడను, అనువాడను నేను, నువ్వు ఏడవద్దు. ఆ స్వరాన్ని నేను జాగ్రత్తగా వింటున్నాను. నేను అమ్మను నేను బాగు చేస్తాను, నేను పరమ వైద్యుడును, నేను వైద్యులకే వైద్యుడు, నేను పరమ వైద్యుడు. నీ తల్లిని నేను బ్రతికిస్తాను, నా కుమార్తె నేను బాగు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని ఆయన అమ్మ దగ్గరకు వెళుతూ ఉంటే నేను అంటున్నాను కదా, యేసయ్య వచ్చాడండి అని చెప్పాను. అంటుంటే అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు రమేష్ గారికి ప్రార్థన చేస్తా ఇంకా ఆయన టెన్షన్ పడుతున్నారని చెప్పని అనుకుంటున్నారు వాళ్ళు మనసులో ఆలోచన. యేసయ్య అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి యేసయ్య తన గాయపడినటువంటి హస్తాన్ని అమ్మ నడుం దగ్గర చాచినప్పుడు 7 సంవత్సరాల క్రితము ఆపరేషన్ చేయబడినటువంటి ఆ భాగం అంతా కూడా తిరిగి మళ్ళీ చేర్చబడింది. ఎక్కడైతే కృత్రిమ నరాలు జాయింట్ చేశారో, ఎక్కడైతే చచ్చుబడిపోయినటువంటి ఆ నరాలను తీసివేశారో ఆ ప్రాంతానికి ఆయన తన చేతిని పోనించినప్పుడు తన చేతిలో ఉన్నటువంటి చేతి ద్వారా ఒక అద్భుతమైనటువంటి జీవము, ఒక వెలుగు ఆ నరాల్లోనికి వెళ్ళటం, ఆ నరాలు తిరిగి కదలటం ప్రారంభమైంది. స్పర్శ ప్రారంభమైంది ఆ నరాల్లో. నేను 7 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో స్క్రీన్ మీద చూసినటువంటి ఆపరేషన్ ఇక్కడ జరుగుతూ ఉన్నది. అక్కడ వైద్యులు చేశారు, ఇక్కడ పరమ వైద్యుడైనటువంటి ప్రభు చేస్తున్నారు ఆపరేషన్. దర్శనం నేను చాలా క్లియర్గా నేను చూస్తున్నాను. నరాలు కదులుతున్నాయి. నరాలు కాళ్ళ దగ్గర నుంచి తల భాగం వరకు ప్రతి అవయము, ప్రతి నరము కదలిక. అంతకుముందు మోకాళ్ళు వరకే అమ్మ కాళ్ళలో స్పర్శ లేదు. ఎక్కడ తీసుకుని వెళ్ళినా సూదులతో పొడిచేవాళ్ళు అరికాళ్ళు. అమ్మ స్పర్శ ఉందా, ఇంకొంచెం పైకి పొడిచి ఇంకా స్పర్శ ఉందా, ఎంతవరకే మోకాళ్ళు వరకు స్పర్శ కోల్పోయింది. లేదు, పాదం భూమి మీద మోపి నడిచేటటువంటి పరిస్థితి లేదు, మోసుకుని వెళ్ళటమే, అటో రెక్క వేసుకుని నడవట్లేదు, ఆ స్పర్శ లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆయన తన గాయపడిన హస్తంతో ముట్టాడో నరాల్లో కదలిక, వేళ్ళు కదిపిస్తా ఉన్నది. స్పష్టంగా నేను చూస్తున్నాను, వేళ్ళు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి. తిరిగి తన హస్తాన్ని బయటికి తీసినప్పుడు ఆ భాగం అంతా కూడా యథావిధిగా మళ్ళీ అయిపోయింది. నా ఆనందానికి అవధులు లేవు. నేను అరుస్తా ఉన్నాను, యేసయ్యా. తిరిగి నా దగ్గరికి వచ్చాడు. తన గాయపడిన హస్తంతో నా కన్నీరు తుడుస్తూ, నా కుమారుడా
భూ దిగంతముల వరకు నా సాక్షిగా నేను నిన్ను వాడుకుంటాను. నీవు అధైర్యపడవద్దు, ఏడవద్దు, దిగులు చెందవద్దు, ధైర్యంగా ఉండు, నేనున్నాను. ఆ స్వరము ఇప్పటికీ నా చెవుల్లో రింగుమని మోగుతానే ఉంది. ఇంకా నాకు ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నట్టే అనిపిస్తావు. ఆయన మాట్లాడుతూ నా కన్నీరు తుడిచి నా తల నిమిరి ఆయన వెళతా ఉంటే నేను లేచి గంతులు వేస్తున్నాను. నా యేసయ్య వచ్చాడు, అమ్మను బ్రతికించాడని చెప్పని అంటుంటే వీళ్ళందరూ రమేష్ గారికి మైండ్ ఏదో దెబ్బతింది, ఆయనకి ఏదో అయిందని చెప్పి గబగబా నా రెక్కలు పట్టుకుని కంట్రోల్ అవ్వండి, మీరు కంట్రోల్ అవ్వండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అయ్యా, ఇందా నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు, గంతులు వేస్తున్నారు, ఏమైపోతుంది, మీరేమైపోతున్నారని చెప్పానంటే నాకేం కాలేదండి, నాకేం కాలేదు, ఒక్కసారి అమ్మని లేపండి, ఒక్కసారి అమ్మని లేపండి. ఏమండి, 7 సంవత్సరాలు నడవనటువంటి, 7 సంవత్సరాలు తనంతట తాను కూర్చోలేనటువంటి, లేచి నిలబడలేనటువంటి నా తల్లిని ఆ టైములో ఆ సేవకుడు లేపగానే, అమ్మా పార్వతమ్మ గారు అని చెప్పని చట్టంగానే మత్తులో నుంచి వచ్చినట్లుగా స్పృహలోనికి అమ్మ వచ్చి ఆ మంచం మీద కూర్చోవటమే కాదు, కూర్చున్న మనిషి లేచి నిలబడి అడుగులు వేయటం మొదలుపెట్టిందండి. అడుగులు వేయటం మొదలుపెట్టింది అమ్మ. నడవటం మొదలుపెట్టింది. అడుగులు వేస్తుంటే అమ్మ నడుస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యకరుడు చేసేటటువంటి కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఆశ్చర్యంగానే ఉంటాయి. యెషయా గ్రంథం 9:6 అంటాడు కదా, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఆశ్చర్యకరుడే, నిజంగా ఆశ్చర్యకరుడే. డాక్టర్లు నడిపించలేకపోయారు నా తల్లిని. డాక్టర్లు చచ్చుబడిపోయినటువంటి కాళ్ళలో స్పర్శనివ్వలేకపోయారు నా తల్లికి వైద్యులు. ఏ వైద్య శాస్త్రం వారి వల్ల కాలేదు, చేతులు ఎత్తేసారు. కానీ ఎప్పుడైతే ప్రభు ముట్టాడో వెంటనే ఆ క్షణంలోనే అమ్మ లేచి నడవటం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అనగనగా ఏదో కాకమ్మ కథ కాదండి, కట్టు కథ కాదు. ఇక్కడ పట్టుమని బయలుదేరితే ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది అంతే మా ఊరు. పార్వతమ్మ దేవుడు చేసినటువంటి పార్వతమ్మ నశించటం దేవునికి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. వెతుక్కుంటూ ఆయన నా తల్లి దగ్గరికి వచ్చాడు. ఆయన రాకపోతే నా తల్లి చనిపోయేది. ఆయన రాకపోతే, ఆయన దర్శించకపోతే, ఆయన ముట్టకపోతే నేను చచ్చిపోయేవాడిని. నిజాపట్నం సముద్రంలో శవాలు ఎత్తేవాళ్ళం మేము. మా బాడీలు ఊళ్ళోకి వస్తున్నాయని ఊళ్ళో వాళ్ళంతా ఎదురు చూచారండి. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత శవాలుగా తీసుకొని రావడానికి కొంతమంది ఇష్టపడ్డారంట. వాడు చచ్చిపోతానన్నాడు. వాడు యేసయ్య బతికించబోతే చస్తాడంట. నిజంగానే చస్తాను. కానీ నా యేసయ్య, నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు చంపేవాడు కాదు. ఆయన జీవము కలిగిన జీవ ప్రదాత. ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు. ఆయన మృత్యుంజయుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి వాడు ఈ భూమి మీద ఇంతవరకు ఎవరూ లేరు. అందుకు ఇశ్రాయేలు దేశములో యెరూషలేము పట్టణంలో నేటికి ప్రపంచం నడిపొట్టున తెరవబడినటువంటి సమాధి, పెద్ద సవాల్, తెరవబడినటువంటి సమాధి. ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన నామాన్ని విశ్వసిస్తారో వారికి నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఆయన.
ఎవరనుకుంటున్నావు యేసు అంటే? యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నావు? కాకమ్మ కథలు చెప్పేటటువంటి వాడు కాదు ఆయన. ఏదేదో చేస్తానని చెప్పేవాడు కాదు ఆయన. చెప్పిన దానిని చేసి చూపించేవాడు నా ప్రభు. హల్లెలూయా. మరణాన్ని జయించినటువంటి దేవుడు ఆయన. నా తల్లి నశించిపోవటం, నా కుటుంబం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. నా తల్లిని బ్రతికించాడు, నా తల్లిని నడిపించాడు. అమ్మ తీసుకుని ఊరికి బయలుదేరాను. ఇంటికి బయలుదేరాను. ఊరి పొలివేరులోనే కారు ఆపేసాయి. అమ్మ నువ్వు దిగమ్మా. ఏంట్రా? నువ్వు దిగు. 1/2 కిలోమీటర్ మా ఇంటికి, ఊరి పొలిమేర నుంచి. అమ్మ దింపి ఊరి రోడ్ల వెంట అమ్మ నడిపించుకుంటూ తీసుకుని వెళ్తున్నాను. యేసయ్య బతికించాడు, యేసయ్య నడిపిస్తున్నాడు. ఎన్ని వందల మంది, ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి, అమ్మా పార్వతమ్మ నువ్వు చచ్చిపోతావు అనుకున్నావమ్మా, నువ్వు చచ్చిపోయి నీ బాడీ ఊళ్ళోకి వచ్చింది అనుకున్నావమ్మా, నువ్వు ఇలా బ్రతికి రోడ్డు మీద నడిచి వస్తావని మేము కల్లో కూడా అనుకోలేదమ్మా. యేసయ్య నిజంగా జీవము కలిగినటువంటి దేవుడమ్మా. వందల మంది సాక్ష్యం ఇచ్చారు. మా బంధువులు వచ్చి అన్నారు కదా, అమ్మా ఒకసారి నడు, నువ్వు లేచి నిలబడు, నీ కాళ్ళు పనిచేస్తున్నాయా, వేళ్ళు పనిచేస్తున్నాయా. ఎన్ని రకాల సందేహాలు. నిజంగా నడుస్తున్నావు నువ్వు. అమ్మ మేనమామ మేకా శ్రీనివాస గారు, ఆయన గొప్ప రాజకీయవేత్త. ఆయన అన్నాడు కదా, అరే మీ అమ్మని నిజంగానే దేవుడు బ్రతికించాడురా, కానీ మీ అమ్మ వరకే, మీ అమ్మను మాత్రం వదిలిపెట్టరా చాలు. ఏంటి పెన్నారా ఏంటి అని చెప్పానంటే, నువ్వు మాత్రం వెళ్ళొద్దురా, నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, నువ్వు యేసయ్యని నమ్ముకోవద్దు. నువ్వు నమ్ముకుంటే నీకు పట్టుమని 25 ఏళ్ళు లేవు, నీకు పిల్లలు ఎవడేవడరా, ప్రార్థన చేసుకుని నీకు పెళ్ళి అవ్వదురా, వద్దు, పెళ్ళి అవ్వదు. నా బంధువుల మధ్య, నా ఊరి వారి మధ్య నేను ఒక్కటే చెప్పాను, నాకు పెళ్ళి అయినా అవ్వకపోయినా, నాకు మీరు పట్టించకపోయినా, నాకు మీరు ఉన్నా లేకపోయినా నాకు ఏమీ అవ్వదు. నా యేసయ్య ఉంటే చాలు. ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన కోసమే చస్తాను, ఆయన కోసమే ఏదన్నా చేస్తాను. ఆయన తప్ప నాకెవ్వరు లేరు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైనటువంటి మాట్లాడేటటువంటి దేవుడు, నన్ను పట్టించుకున్న దేవుడు ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు లేరు. భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పని అంటున్నాడు ఆయన. దేవుడు నేనే, నేను తప్ప మరి ఎవడు దేవుడు లేడు. అవును, ఆయన తప్ప ఇంకెవరు లేరంతే. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడే. ఆ టేస్ట్ నేను తెలుసుకున్నాను, ఆ రుచి నేను అనుభవిస్తున్నాను. మీరు అనుభవించాలి అని ఉంటే ఈ రాత్రి వేళ మీ గుండెల్లోనికి ఆయన ఆహ్వానించండి. యేసయ్య నువ్వెలా ఉంటావు, నువ్వేం చేస్తావు, నువ్వు సమాధానం ఎలా ఇస్తావు, నువ్వు స్వస్థత ఎలా ఇస్తావు, నీ ప్రేమ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ శక్తి ఏంటి, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆయన్ని నీ గుండెలోనికి ఆహ్వానించడం చాలు. నీ హృదయపు లోతుల్లోనికి వస్తాడండి ఆయన. లోతుల్లోనికి వస్తాడు. నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత కలిగిన జీవితం జీవిస్తే చాలు. నువ్వు ఆయనకి ఏమేమి అవసరం లేదు, నీ మంచి మనసును ఆయనకి ఇస్తే చాలు. విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునేటటువంటి దేవుడు నా యేసయ్య. నీ మంచి మనసును కోరుకుంటున్నాడు ఆయన. నీలో పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీలో లోపాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి వేళ. నా బంధువులు అందరూ అన్నారు కదా, వీడికి ఇప్పటి వరకే అమ్మ పిచ్చి పట్టింది, వీడికి ఇప్పటి నుంచి యేసయ్య పిచ్చి పట్టింది అని చెప్పాను అన్నారు. యేసయ్య పిచ్చి పట్టింది. నిజమే నాకు యేసయ్య పిచ్చే పట్టింది. ఎందుకంటే యేసయ్య నన్ను బాగు చేశాడు కదా.
యేసయ్య నా అవమానాలన్నీ తీర్చివేశాడు కదా. యేసయ్య నన్ను ఎక్కడ అవమానించారో అక్కడ నన్ను తలగా ఉంచాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, వీడెందుకు పనికిరాడు, వీడికి పెళ్లి కాదు అనేటటువంటి నన్ను కృష్ణా జిల్లా నుంచి దైవజనులు బర్నబాస్ సజ్జా గారు, ఆ దైవజనుని చెప్పులు మోయటానికి కూడా అర్హత లేనటువంటి నన్ను ఆయన పెద్దలుడుగా చేసుకున్నాడు. మా మ్యారేజ్ 23 సంవత్సరాలైంది. ఏ బంధువులు వ్యతిరేకించారో, ఏ ఊరి వారు వ్యతిరేకించారో, ఆ బంధువుల మధ్య, ఊరి వారి మధ్య 7,000 మంది ప్రజానికాని మధ్య దేవుడు ఘనమైనటువంటి వివాహాన్ని గుడివాడలో జరిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే. నా బలము కాదు, నా శక్తి కాదు, నా తెలివితేటలు, నా జ్ఞానం ఏది కాదు. నాకు చదువు డిగ్రీలు ఏమి లేవు. నేను ఆ చదువు మధ్యలో వదిలేసాను, అక్కడే ఉండిపోయి. 10th క్లాసు మార్క్ లిస్ట్ జిరాక్స్ మాత్రం నా దగ్గర ఉందండి. ఇప్పుడు డూప్లికేట్ మాత్రం నా దగ్గర ఉంది. వీడెందుకు పనికిరాడు అని చెప్పాను అన్నారు. ఎందుకు పనికిరాడు అని చెప్పి అన్న రమేష్ని దేవుడు సింగపూర్ నడిపించాడు. ఎందుకు పనికిరాడు వీడు అని చెప్పాను మలేషియా నడిపించాడు. ఆయన చెప్పరా నా గురించి, వెళ్ళి వాడలా చెప్పు, వీధిలో చెప్పు, నా ప్రేమను చాటించు, నా శక్తిని వెల్లడి చేయి. యేసయ్య నాకు ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆ పవర్ ఎన్ని వందలు వేరు సార్లు చెప్పినా సరే అది తరగనటువంటిది ఆయన యొక్క ప్రేమ. ఎన్నిసార్లు చెప్తే, ఎన్ని గంటలు చెప్తే తరుగుతుందండి ఇది ఆ ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యతిరేకించినటువంటి కుటుంబాలు 8 కుటుంబాలు దేవుని ప్రేమను తెలుసుకున్నాయి. వ్యతిరేకించినటువంటి ఊళ్ళో 9 చర్చిలు అయినాయి. 9 చర్చలు సరిపోవట్లా, ఇంకో 2 చర్చిలు కొత్తగా కడదామని చెప్పి చూస్తున్నారు మా ఊర్లో. ఇంకొక వాస్తవం చెప్పనా, ఇంకొక ఆశ్చర్యం కలిగించే నిజం చెప్పనా, ఇప్పటికే అమ్మకి 70 సంవత్సరాలు దాటిని, నాన్నకి 80 సంవత్సరాలు దాటిని, 30 ఎకరాల వ్యవసాయం చేస్తూ వారు సజీవంగా దేవుని నామానికి మహిమకరంగా వారు జీవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ప్రభావములు ఆయనకే. 30 సంవత్సరాలు నా తల్లి ఆయుష్ పొడిగించినటువంటి దేవుడు ఆయన. ఎవరికి సాధ్యం ఇది? ఏ వైద్యుడికి సాధ్యం? ఏ వైద్య శాస్త్రానికి అందుతుందండి? నో, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు ఈ రాత్రి వేళ. నో, మహాకాశంలో సృష్టిని అంతటిని తన వాక్కు చేత కలిగించినటువంటి క్రియేటర్, సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఏది అసాధ్యం అనుకుంటున్నావో, ఏది నా వల్ల కాదనుకుంటున్నావో, ఆయన ఈ రాత్రి వేళ నీకు సాధ్యం చేసి చూపిస్తాడు, నీకు సాధ్యం చేస్తాడు. నీ కోసమే ఆయన వచ్చింది, నీ కుటుంబం కోసమే ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టింది. ఆయన ఆహ్వానిస్తావా ఈ రాత్రి వేళ నీ గుండెల్లోనికి? ఆయన రెడీగా, నీ హృదయం అనేటటువంటి తలుపు దగ్గర ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన స్వరము నీ కోసమే. ఆయన స్వరాన్ని వినటానికి నువ్వు రెడీగా ఉన్నావా? నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన నీకు రెడీగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా జీవితంలో అద్భుతం చేసినటువంటి దేవుడు ఆయన. జక్కయ్య జీవితాన్ని మార్చివేసినటువంటి దేవుడు ఆయన. పాపులను రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకోండి. మా మేనమామ గారు అన్నారు కదా, వీడు మతంలో దిగేశాడండి. వీడు మతంలో దిగేశాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే రక్షకుడు. ఇది మతము కాదు. రక్షించటం, ప్రజలను రక్షించటం, పాపములో నుంచి రక్షించటం.
అవిధేయతలో నుంచి రక్షించటం, మనుషులను విమోచించేటటువంటి మంచి మార్గము యేసయ్య మార్గము. యేసయ్య మార్గము. నేను అనేక మార్గాల్లో తిరిగాను. నాకు సరైన మార్గములో ప్రయాణించడానికి నాకెవరూ సహాయం చేయలే. 7 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి. ఈ రాత్రి వేళ ఆయన స్వరము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆయన స్వరాన్ని నువ్వు విన్నట్లయితే, ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, నీ జీవితంలో ప్రశాంతతనిచ్చేటటువంటి దేవుడు ఆయన, నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు ఆయన, నిన్ను మోక్షానికి నడిపించేటటువంటి దేవుడు ఆయన, నిన్ను పరమునకు ఆయన తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటించేటటువంటి యేసయ్య నిజమైనటువంటి దేవుడు ఆయనే. గర్వంగా నేను చెప్తున్నాను, తలెత్తి నేను చెప్తున్నాను, బల్ల గుద్ది నేను చెప్తున్నానండి. ఆయన తప్ప దేవుడు ఎవ్వరూ లేరు, ఎవరూ లేరు. ఆయన స్వరాన్ని నేను విన్నాను, ఆయన దర్శనాన్ని నేను చూశాను, ఆయన శక్తి నేను అనుభవిస్తున్నాను కనుక ఆ మాటలే మీకు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నన్ను కాపాడిన దేవుడు, నా కుటుంబాన్ని రక్షించినటువంటి దేవుడు, మిమ్మల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అంగీకరించినట్లయితే ఈ రాత్రి వేళ మీరు ఆయన్ని మీ సొంత రక్షకుడిగా చేర్చుకోవడానికి మీరు ఇష్టపడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలాల్లోనే చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆయన వైపు చూడండి, ఒక్కసారి లోక రక్షకుడి వైపు చూడండి. ఆకాశమును, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాదులను, జీవకోట రాసినంతటినీ కలుగజేసినటువంటి వాడు, క్రియేటర్, ఆ సృష్టికర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. సృష్టికర్తను మర్చిపోతున్నారు, సృష్టిని పూజిస్తున్నారు. కానీ సృష్టికర్త ఇదిగో నేను మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పని అంటున్నాడు. మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, నా స్వరాన్ని వినిపింపజేస్తున్నాను. నా స్వరాన్ని వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు చెప్తున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన్ని మీ గుండె లోతుల్లోనికి ఆహ్వానించండి చాలు. యేసయ్యా, నీవెవరో నాకు తెలియదయ్యా, కానీ ఈ రాత్రి నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నానయ్యా. నా హృదయంలో సమాధానం లేదయ్యా, నా హృదయంలో నెమ్మది లేదయ్యా, నా హృదయంలో సంతోషం లేదయ్యా. ఎంత సంపాదించినా నాకు తృప్తి కలగట్లేదు, ఎంత ఉన్నా నాకు నిద్ర పడతలేదు. ఏదో తెలియని బాధ, తెలియని భయము, తెలియని ఆందోళన నన్ను వెంబడిస్తుంది. ఇది నీ మాటలైతే నీ కోసమే ఆయన వచ్చాడు ఈ రాత్రి వేళ. ఒక్కసారి ఆయనతో చెప్పుకోచాడు, ఆయనతో చెప్పు.